ఏమైందిరా? కడుతున్నాను. భయమవుతుంది అక్క. ఎందుకు? రోజు పొద్దున 8 అంటున్నా. ఆ పిల్ల నైట్ అంతా ఏడుస్తుంది, భయం పడుతుంది ఫుల్. పస్కల్ అంటారు, అవి హెల్త్ అంటే దాంతో పాటు ఫీవర్ కూడా వచ్చింది. ఉంటే ఏం భయం ఉండకపోతుండే. బయటకు పోయినా అని ఫోన్ చేసి నాన్న తొందర రా అని చెప్తుండే, అంతే ఊకుంటుండే. ఇలా డైరెక్ట్ ఫోన్ చేసాడు ఏడ్చుకుంటా ఫోన్ చేసింది, నాన్న నాతో అయితలేదు నాన్న అని. డాడీ ఏడిచి నన్ను ఏడిపిస్తుండు. కాలు చేతులు వస్తున్నాయి. వాడు ఇంతసేపు అని వత్తుతాడు చెప్పు. నిద్రని పడతలేదు అసలు. కళ్ళు మూసుకున్న కళ్ళు మండుతున్నాయి తెలుసా నావి. ఆడు ఉంటేనే బతుకుతున్నా అని ఒక ఫీలింగ్ వచ్చేసింది నైట్ నాకు. అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది చదరదుగా. చాలా యాక్టివ్ ఉంటే సుల్లిగా గిల్లిగా తింటుండేవాడిని. ఇప్పుడేమో బాబాయ్ కన్నా నాకు కాళ్ళు ఎత్తున్నాయి, కడుపు నొత్తుంది, చేతులు అయితే అంటుంది. ఏమైందిరా? నైట్లలో ఫోన్ చేసి ఏడుస్తున్నావు? హౌలే ఎందుకు ఏడుస్తున్నావు? నైట్లలో ఫోన్ చేసి ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏమైందిరా? కొంచెం తలకే పైకి ఎత్తావా? కెమెరా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నైట్ 2కి 3కి ఫోన్ చేసి ఏడుస్తున్నాడు చిరాగా. ఏమో ఏడుస్తున్నాడు, ఏం చెప్తలేడు, ఏమైందో చెప్తలేడు. గైస్ ఏడుస్తున్నాడు, ఇప్పుడు కూడా ఏడుస్తున్నాడు. మళ్ళీ కెమెరా పెట్టిన అంటే ఏమైందిరా? భయమవుతుంది అక్క. ఎందుకు? మళ్ళీ ఏమైంది? నైట్ ఆ పిల్ల కాలు చేతులు ఇగ్గుతున్నాయి, నడుము నొస్తుంది, కడుపు నొస్తుంది, కళ్ళు మండుతున్నాను, ఏడుస్తుంది. అవును, హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఫోన్ చేయనట్టు అంతగా ఏడ్చుకుంటే ఫోన్ చేసి నేనే నాకేం చెప్పలేడు, జస్ట్ ఏడ్చిండు అంతే. నాతో కూడా ఏం అనలేడు. మరి పోదాం కదా హాస్పిటల్కి, మళ్ళీ ఎందుకు ఆపినావు నువ్వు? మిసాల్ రక్క హాస్పిటల్కి నేను మొన్న పోయొచ్చిన. ఆయన ఏమన్నాడు? 2 days తర్వాత రండి. 2 days అవుతుంది, మొన్ననే 2 days. అవునరా, మా టాబ్లెట్స్ వాడాలి అండ్ ఆయిల్ వస్తువులు తినొద్దు. అసలు మొత్తం ఏం పెడతలేను తెలుసా, బయటకే పంపిస్తలేను. ఏం ఇంట్లో కూడా ఏం పెడతలేను, ఆయిల్ లేని ఫుడ్డే పెడుతున్నా. ఆయన ఏమని చెప్పిండు? మాక్సిమం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలో అన్ని నీకు చెప్పి జ్యూసులు రోజు తెస్తున్నా. అవునరా, బలంకి సంబంధించిన పెట్టాలి. నేనే నైట్ లో ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. గాయస్ నాకు పిచ్చి తగ్గింది. అవును, ఇదేంది నైట్ లో? నేనేమనుకుంటున్నా మళ్ళీ ఆ పిల్లకి హెల్త్ బాగాలేదు కదా, వీడు బయటకు వెళ్తున్నాడు అప్పుడప్పుడు, దానికోసం ఇద్దరు గొడవ పెట్టుకున్నారేమో. లైట్లో వీళ్ళిద్దరు గొడవలు కామనే కదా నేను అనుకుంటున్నాను. గిట్ల పంచాయతీ పెట్టుకుంటారు. రోజు పొద్దున 8 అంటున్నా. ఆ పిల్ల నైట్ అంతా ఏడుస్తుంది, భయం పడుతుంది ఫుల్. మరి హౌలగాడు ఏం పిక్తున్నాడు? నాకు ముఖం చూస్తే నవ్వు వస్తుంది అప్పుడప్పుడు. వీడు అసలు ఏడుస్తాడా నవ్వుతాడా కూడా అర్థం కాదు. పండుకుంటాడు అక్క. వీడు బాధపడుతున్నా తెలుస్తా నాకు. ఏమైంది వీడియోలో లేట్ వస్తున్నాయి అందరు అప్పటికి అడుగుతున్నారు. సాయి ఏమైంది వీడియోలు ఎందుకు లేట్ వస్తున్నాయి? సనక గురించి ఎప్పుడు అంటారు. జాండీస్ పసిరికలు అంటారు, పస్కల్ అంటారు. అవి హెల్త్ అంటే దాంతో పాటు ఫీవర్ కూడా వచ్చింది. ఫీవర్ వచ్చిందంటే కడుపు దిగింది అనుకో అక్క, మళ్ళీ కష్టం అయిపోతుంది. అందుకే భయం పడుతుంది. రోజుల నుంచి ఎటు పోలే. మొట్టలో దానికి కూడా కంగారు పడ్డ. ఎందుకు అందరం ఇంతమంది మీనే నైట్ అంతా నేను మాక్సిమం 2 దాకా 4కి అట్లా కాల్ చేసి ఏడుస్తున్నాడు. అంత లేదు ఇప్పుడు అవన్నీ అంటే నమ్మొచ్చు, బట్ మనకు తెలియని వాటిలో మనం అవునరా. మనకు తెలియని దాంట్లో ఏది చేయలేం. వాళ్ళు కూడా మంచిగా ట్రీట్ చేస్తారేమో, బట్ మనకు తెలియదు కదా. ఎటు పోలే, ఇవ్వాలని బయటకు అయినా పోతున్నాను నాన్న అంటే, సరే నాన్న పో జల్దీ జాగ్రత్త తొందర రా అని చెప్పింది. పోయినాక గంట అవుతుంది, ఫోన్ చేసి ఏడుస్తుంది. ఆయన తింటాను వచ్చేసిన. ఏడుంది పడుకుందా? రూమ్లో ఉంది. సో గైస్ వీడియోలు అందుకే లేట్ వస్తున్నాయి. నేనేం చెప్పాను, నేను 2 దాకా ఇన్నే ఉన్నాం, మాకేం చెప్పలేరు. 2 దాకా మాతో బాగానే కూర్చుంది, ఇన్నే కూర్చుంది. నేను ఇప్పుడు రెడీ అయ్యి వీడియో కొడదాం శ్రీప్రభ వీడియో అన్నందుకే నేను వచ్చిన.
అది ఉంటే ఏం భయం ఉండకపోతుండే. బయటకు పోయినా అని ఫోన్ చేసి నాన్న తొందర రా అని చెప్తుండే, అంతే ఊకుంటుండే. ఇలా డైరెక్ట్ ఫోన్ చేసుడు ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది, నాన్న నాతో అవుతలేదు నాన్న అని. కథలు తింటే బయటకు పోయినావు సుల్లిగా? పోలేనాక 2 రోజుల నుంచి ఇయ్యాలని పోయినా, మంచిగా ఉంది కదా అని తినబెట్టి టాబ్లెట్ లేచిపోయినా. ఏం చేస్తున్నా? పడుకుందా? 2 మ్యాచ్లు ఏమో ఆడినా, ఫోన్ చేసేది ఏడ్చేస్తుంది. ఏం చేస్తుంది? ఏమైంది? ఆడు ఏడుస్తున్నాడు. మళ్ళీ ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? చెప్పిన ఆల్రెడీ వీడియోలు లేట్ వస్తాయి గాయస్ అది అని చెప్పిన. ఏడవడంటే ఆడ ఏడిచి నన్ను ఏడిపిస్తుండు. ఎందుకు ఏడుస్తున్నావు? నైట్ అంతసేపు ఉన్నా ఎందుకు చెప్పాలి? వెర్రిపోతానా? నేను చెప్తున్నా కదా అప్పటికి. చెప్పాలి ఎందుకు టెన్షన్ పెట్టడం అని చెప్పేసి. నేను అప్పుడే 2 గంటలకు అయినా గాయస్, 2 గంటల దాకా నైట్ తింటూనే ఉన్నా. ఈకి ఎట్లా మస్తు వచ్చినాయి. ఆయనకి ఆడికి ఫోన్ చేసి చెప్తే ఆడ అప్పుడప్పుడు వచ్చిండు. ఇంకా ఆడ ఏడుస్తుడు ఒక్కటే. ఏమైతుంది అసలు? ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోతున్నాయి. ఆయిల్ ఫుడ్ తినొద్దంట. నాకేమో ఆకలి అవుతుంది. ఏం తినాలని ఆలోచిస్తున్నా. అసలు అవ్వట్లేదు. కాలు వస్తుంది, మొత్తం ఇదంతా వస్తుంది. కళ్ళు ఇట్లా మండుతున్నాయి తెలుసా, మొత్తం ఎర్రగా అయిపోతున్నాయి అంతా. నిన్న ఎక్కువ వేసుకుంటున్నా టాబ్లెట్స్. నైట్ కూడా ఫుల్ ఏడ్చిండు. నేను పోయినాక ఫోన్ చేసి నాకు భయం అవుతుంది అంటున్నా. నేను ఇద్దరు లొల్లి పెట్టుకుంటారేమో, ఎర్రిపుగ్గల ఎప్పుడు లొల్లి పెట్టుకుంటారు కదా, తమ్ముకుంటారు కదా, కొట్టుకుంటారు కదా అన్న ఫీలింగ్తో నేనున్నా. ఏం లేదు, ఇదే ఎక్కువ అయిపోతుంది. అసలు ఏం తీసుకోలేకపోతున్నా. ఎప్పుడు ఇన్ని రోజులు ఇంట్లో లేను కదా నేను. 5 days అవుతుంది. వీడియోస్ పిలుద్దామంటే గాలి వల్ల బయట వాతావరణంతో మళ్ళీ ఏమన్నా అయితే ఇబ్బందితో నేను వీడియోస్ కొడతలేను సక్క. అందుకే ఎందులో రిలీజ్ అవుతలేదు వీడియో. ఏమో ఏం అర్థం అవుతలేదు. అసలు కళ్ళు తిరుగుతున్నాయి ఒక్కొక్కసారి. కళ్ళకి మొత్తం ఉంట పెట్టి ఆటోమేటిక్ అవే నీళ్ళు వచ్చేస్తున్నాయి. నిద్ర లేక సగం నిద్ర వండుకుంటున్నా. నేను నిద్ర వస్తలేదు. నిన్న లైట్ కింద ఎక్కువ ఉండద్దు. టీవీలు ఫోన్లు పక్కకెత్తి అంటే నువ్వు గుద్ద మూసుకొని వండుకోవాలి. కానీ టాబ్లెట్లు వేసుకొని వండుకోగా నువ్వు 4 దాకా నాతో ముచ్చట్లు 2 దాకా నాతో ముచ్చట్లు పెట్టినాడు. అవును నేను నిద్ర వస్తలేదు. నా కాలు చేతులు వస్తున్నాయి. వాడు ఇంతసేపు అని వత్తుతాడు చెప్పు. నిద్రని పడతలేదు అసలు. కళ్ళు మూసుకున్న కళ్ళు మండుతున్నాయి తెలుసా నావి. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు నాకే అర్థమైతలేదు. మళ్ళీ హాస్పిటల్కి పోదామని చెప్పిండు ఆయన. అప్పుడే పోదాం రేపు పోదామన్నందుకే కదా ఈరోజు నేను మొత్తం అన్ని వీడియోలు ఏమన్నా ఉంటే కొట్టేసుకుంటా అని చెప్పేసి నీ హెల్త్ వీడియో కూడా రేపు అప్డేట్ ఇస్తా అనుకున్నా పబ్లిక్కి. ఇప్పటిదోపు ఆవిడ ఏడ్చుకుంటే కొంచెం నాకు భయం పట్టి ఏదన్నా మళ్ళీ ఏమైందని చెప్పేసి నేను కెమెరా పెట్టేసుకుని వచ్చేసిన. కాకపోతే నువ్వు ఏడుస్తావు ఒక పక్క వాడేస్తాడు. మాకు ఉత్తప్పుడు ఎంజాయ్మెంట్లకు అయితే ఫోన్లు చేస్తారు, అప్పుడైతే ఫోన్లు చేయరు. నేను గుద్దా చక్కగా నిద్ర నాటకాలు తినకుండా అంటే పండుకోవాలి. నిద్ర వస్తలేదు ఎర్రిప్పు. కానీ నీకేమన్నా అయినప్పుడు నీ కాలు చేతులు వస్తే నీకు నిద్ర వస్తుంది అసలు. డాక్టర్ ఫోన్ ఏంది ఇదైపోతే ఫోన్ చేయ అన్నాడా, అప్డేట్ తెలుసుకో అన్నాడా. ఏం తెలుసుకోవాలి? ఇప్పటికి 6 days ఆడిపోతే అదే టాబ్లెట్లు ఇస్తాడు, అవే వేసుకోవాలి. ఆ ముడ్డల టాబ్లెట్లు ఊకే వేసుకోవాలి. ముడ్డల టాబ్లెట్ అవి లేకపోతే మంచి బతకలే. చిన్న కడుపు నొప్పి అయినా ముడ్డల టాబ్లెట్ మనల్ని సేవ్ చేసేది. అసలు బాగాలేదు. అందుకే వీడియోస్ అసలు లేట్ వస్తున్నాయి. ఏడుస్తుంది, కాళ్ళు లాగుతున్నాయి. అంటే ఫుడ్ ఆయిల్ ఫుడ్ లాంటివి ఏమి ఎలాంటివి తినొద్దని చెప్పారు. ఆ ఇడ్లీ ఒకటి పెడుతున్నారు. ఇడ్లీ అసలు నీకు తెలుసా? ఇడ్లీ తింటాను తినది ఫస్ట్ నుండే తినది. అండ్ అది కూడా ఎక్కువ పెట్టకమన్నారు. టాబ్లెట్స్ మందము అండ్ రాగి జావా, ఆయిల్ వితౌట్ ఆయిల్ ఇలాంటివి తినిపిమన్నారు. ఎల్లిగడ్డ కారం అలాంటివి మాత్రం పెట్టమన్నారు. ఎల్లిగడ్డ కారం అంటే దాంట్లో కాయలు చుక్క వేసి తింటాను. మేడం గారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని. అసలు నేను తింటాను అవి అక్కడ. ఎల్లిగడ్డ కారంలో కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం ఒక్క డ్రాప్ అయ్యింది తినద్దు అన్నప్పుడు బందే. ఏది బంద్ మొహం అంతా పచ్చగా అవుతుంది ఎల్లిగడ్డలో. అర్థమైందా? అది తగ్గాలని చెప్పింది కదా డాక్టర్. వాడేమో ఏడుస్తున్నాడు. వాడు కెమెరా ముందుకు తీసుకొస్తే వాడు ఏడుస్తాడు. నాకు భయంతో వాడు నాన్న కూర్చోబెట్టినాడు. నా పాపం ఆడు ఉంటేనే బతుకుతున్నా అని ఒక ఫీలింగ్ వచ్చేసింది నైట్ నాకు. అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది చదరదుగా.
నైట్ ఫుల్ నొప్పులు ఫోన్ చేసిండు వచ్చిన చూసిన కామెంట్ చెప్పాలంటే తొందరగా కోలుకుంటా అని చెప్పి పాపం వాళ్ళదే ప్రేర్ చేస్తారు అందరు నువ్వు జల్దీ మంచిగా కావాలి వీడియోస్లోకి రావాలని అందరు అదే అంటున్నారు. సో నేను కూడా ట్రై చేస్తున్నా అది తినొద్దు ఇది తినొద్దు అని చెప్పి లిమిట్లు ఉంటున్నా. బట్ నా వల్ల అవ్వట్లేదు మస్తు కాలు చేతులు ఇగ్గుతున్నాయి. యాక్చువల్గా సనాకి ఏమైందంటే చేతులు కాళ్ళు మొన్న రీసెంట్లీ ఉబ్బినాయి. చేతుల కాళ్ళు నిజంగానే వాపులాగా వచ్చింది. నాకు అదే ఎక్కువ భయం వేసింది. సాయిగడ అందుకే ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు, అది చెప్పలేకపోతున్నాడు. చేతుల కాళ్ళు ఉబ్బడం వల్ల ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నాడు గాయ. సో రేపు హాస్పిటల్కి వెళ్తాం. ఒకవేళ నిజంగానే హాస్పిటల్లో వీడియో మన ఛాన్స్ ఉంటే పెడతా, ఏమంటుంది డాక్టర్తో పాటు పెడతా. లేదు అనుకుంటే నిజంగానే తింటలేదు అంటే ఫుడ్ ఈ పిల్ల ఖచ్చితంగా ఆకుకూరలైనా సరే లాయిలు ఉండాలంటది. నాకు లైట్గా ఆయిల్ వేస్తే కుదరదు అంటది. అట్లాంటిది చాలా ఇది చేసరికి అంత వీక్ అయిపోతుంది. నాకు ఎక్కువ ఎల్లో కలర్ ఎల్లో ఇష్యూ ఉండే ఇప్పుడు కొంచెం తగ్గింది. అందుకే ఇప్పుడైనా కొంచెం ఏదో టాబ్లెట్ తీసుకొచ్చిండు దానివల్ల కొంచెం కళ్ళు నొప్పి తగ్గింది. పడుకో ఫస్ట్ నిద్ర కరెక్ట్ టైంకి, అంతకు మించి నేను ఏం చెప్పలేను. సో గైస్ తొందరలో కోలుకొని గుద్దాల వీడియోలు ఇస్తా. కంటెంట్ ఎట్లా పడితే అట్లా ఫన్ మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ శ్రీప్రభాది రిషి కూడా కంటిన్యూ చేస్తాం. సో అట్లనే సపోర్ట్ చేయండి. సడన్ బాగాలేదని చెప్పేసి ఛానల్ డల్ అవుతారు ఒక పక్క వాట్సాప్ ఇది సఫర్ అవుతుంది. నాకు అదే భయం వేసింది. ఏం వీడియో అర్థమైతలేదు. ఇప్పుడు కొట్టేసిన ఇప్పటికే 5 రోజులకి ఇంత ఈ రోజు రిలీజ్ చేసిన వీడియో. అవును అది కూడా నేను దగ్గరుండి మళ్ళీ నువ్వే కొట్టింది వీడియో వచ్చింది. అందుకే ఎస్పీకిరేషనల్ వీడియోలు పడతాలో ఇప్పటి నుండి కంటిన్యూ వస్తాయి. హెల్త్ అప్డేట్స్ అయినా సరే నార్మల్ వీడియోస్ అయినా సరే వీడియోలు పడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎస్ఆర్ టీమ్ అనేది చాలా మంది ఉన్నారు కాబట్టి మా టీంలో ఇది ఉన్నా లేకున్నా మా వాళ్ళతోనైనా ఇంకా దీని దగ్గరకు వచ్చి మరీ వీడియోలు కొట్టి దీనికి బోర్ కొడుతుందని నాకు అనిపించింది. రేపటి నుండి దీని దగ్గరకు వచ్చి దీని చుట్టుపక్కలే తిరిగి పొద్దున్న సాయం దాకా దాని తర్వాత ఇంటికి వెళ్తాం. సో గైస్ లవ్ యూ ఆల్. ఇట్లనే సపోర్ట్ చేయండి. నిజంగా చాలా వరకు సనాక చూసిన చాలా అప్డేట్ ఇద్దామని సాయిగా ఏడుస్తున్నాడు అని చెప్పి చూపిద్దామని చేసిన. ఏడ్చేది కూడా కెమెరాలు పెట్టాలని కాదు, ఆవిడ ఫీల్ అయ్యిండు. మీరు కూడా ఇంట్లో ఇట్లనే అవుతారు నిజంగా చూపిద్దాం, ఇది కూడా చూపిద్దామని పెట్టేసి వాడికి ఓపుకుంటుందో ఉండదో అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమైంది నాకు అడుగు గురించి. పాపం నైట్ 2 గంటలు కాలుతుంది కంటిన్యూగా. ఒత్తకు రాన్న కూడా వచ్చిండు ఇక వండుకున్నప్పుడు. దాని తర్వాత ఫోన్ చేసి ఏడ్చింది తెలుసా. ఏమో 4 అయింది నాకు కనిపిస్తలేడు. ఇంకా సరేలే చీన దగ్గర పోయిండేమో అనుకున్నా నేను. 4 ఇట్లా ఫోన్ పెట్టి పక్కన వండుకున్నా అప్పుడే వచ్చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఏడుస్తుందా? ఎటు పోయిండు? కూర్చొని ఏడ్చిండు. గుడ్డలో చాలా యాక్టివ్గా ఉంటే సుల్లిగా గిల్లిగా తింటుండేవాడిని. ఇప్పుడేమో బాబాయ్ కన్నా నాకు కాళ్ళు ఎత్తున్నాయి, కడుపు నొత్తుంది, చేతులు అయితే అంటుంది. సో కొంచెం సెట్ కాగానే మళ్ళీ రోడ్డు మీద అంటే వీడియోలు బయటకు వచ్చి అంతే. ఈరోజు మౌనిక అక్కడనే కాలు వస్తుంది. నైట్ మొత్తం పడుకుంటాను అంతే. వస్తుందాం. శ్రీప్రభ పక్క రూమ్ లోనే ఉన్నాడు. తీసుకొచ్చి పెడతాం ముచ్చట్లు, టైం పాస్ ముచ్చట్లు పెడతాం, కాళ్ళు కూడా కూర్చుంటాం. లేదు సో గైస్ ఫస్ట్ ఇంట్రో కొట్టలేను ఎందుకంటే డైరెక్ట్ ఆ రూమ్ లోకి వచ్చేసిన. అంటే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోరేస్. నెక్స్ట్ గట్టిగానే వస్తాం, గట్టిగానే దిగుతాం. అండ్ అయినా సరే ప్రతిదీ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బ్యాకప్ ఫోటోలు ఉంటే పెడుతున్నాం. సనాకాకి వెళ్తే వాళ్ళని ఇప్పుడు ఫోటోలు దిగిరని వేసుకోకుర్రి. అవి బ్యాకప్ ఫొటోస్. అంతకుముందు మా నవీన్ అన్న ఖాళీ ఉన్నప్పుడు తీసిన ఫొటోస్. సో